ఏంటికి డబ్బు? పోయిన పరువు నిలబెట్టనీకి ఈ డబ్బు చాలదని తెలుసుదనమ్మా. కానీ ఇది సంపాదించడానికి చాలా కష్టాలు పడ్డాం. ఉన్న 1/2 ఎకరం పొలం గిరివి పెట్టి వడ్డీ రేటు ఎక్కువైనా తీసుకొచ్చినాం. ఇది ఉంచండి వదినమ్మా. అల్లుడు గారు నగల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టిండ్రో మాకు తెలియదు. ఇప్పటికి ఈ డబ్బే సర్దుబాటు అయ్యింది. మిగిలింది వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తాం వదినమ్మా. మీ కుటుంబం అంతా గింతేనా? మనిషికి ఏం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా స్పష్టత కావాలి. దేవుడు నోరిచ్చింది అందరికీ అర్థమయ్యేటట్లా మంచిగా మాట్లాడమని, మంచి జరిగేటట్లా చూడమని. ఈ డొంక తిరుగుడు ఆపి అసలు సంగతి ఏందో చెప్పు. గది వదినమ్మా, గది గది వదినమ్మా, నా నోటితో ఎట్లా చెప్పాలనో అర్థమైతలేదు. కానీ చెప్పక తప్పదు. ఊర్లో జనాల మాటలకి తలెత్తుకోలేకపోతున్నాం వదినమ్మా. అంత తలదించుకునే పని ఏం చేసిండ్రు? చేయకపోయినా తలదించుకునే పరిస్థితి వచ్చింది వదినమ్మా. మీతో మాట్లాడే ధైర్యం ఎవరూ చేసుండరు. అందుకే మీ దాకా వచ్చుండదు. దుర్గమ్మ కోడలు ఒంటి మీద బంగారం లేదు. దుర్గమ్మ కోడల్ని రాచి రంపాన పెడుతుంది. పెద్ద కోడల్ని ఒకలా, చిన్న కోడల్ని ఒకలా చూస్తుంది అని నరంలేని నాలుక కదోదనమ్మా. ఎలా పడితే అలా మాట్లాడుతుంది. పాపం వాళ్లకే వెరుక ఇదంతా నా కూతురు వల్లే జరిగింది అని ఎంతమందికని చెప్తాం వదినమ్మా. తట్టుకోలేకపోయాం. దేవత లాంటి మీ పరువు పోకూడదు. మాది పోయినా పర్వాలేదు వదినమ్మా. అందుకే నా కూతురు తప్పుల్ని సరిచేసి ఈ ఇంటి పరువు కాపాడదామని ఈ డబ్బు తెచ్చిన వదినమ్మా. ఈ డబ్బుతో పోయిన పరువు ఎట్లా నిలబెడతావు సుంకాలు? పోయింది ఎటూ రాదు. కొత్తగా పోయేదాన్నైనా ఆపొచ్చు కదొదినమ్మా. ఈ డబ్బు తీసుకొండొదినమ్మా. ఆ నగలు మంగకిచ్చేయండి. మిగిలిన బాకీని వాయిదా పద్ధతుల్లో తీరుస్తాము. ఇదంతా నా కూతురు కోసం కాదొదినా, దేవత లాంటి మీకోసం, మీ ఇంటి పరువు కోసం. బాగానే ఆలోచించినావు సుంకాలు. ఈ విషయం నేనే మర్చిపోయినా. మా కోసం, మా కుటుంబం కోసం నువ్వింత ఘనం ఆలోచించడం మా అదృష్టం. నువ్విట్లా ఆలోచించకుండా ఉంటే మా పరువు ఏమయ్యేది? ఉండండి, ఈ విషయం మీ కూతురికి అల్లుడికి చెప్తాను. వాళ్ళెంతో సంతోషిస్తారు. పాండు, మంగా, జల్ది రండ్రి. చూసిండ్రా ఆ దుర్గమ్మని ఎలా బుట్టలో వేశానో? నేను మనసు పెడితే ఈ దుర్గమ్మేంటి ఆ పెద్దమ్మే దారికి రావాలా? ఇప్పుడే అంటారు. నాకంత భ్రమలా అనిపిస్తుంది. వాపును చూసి బలుపు అనుకుంటున్నావేమో. అమ్మా మంగా, నీకిట్లాంటి కన్నోళ్ళుండడం నీ అదృష్టం. పాండు, ఇట్లాంటి గొప్ప మనసున్న అత్తమామలు దొరకడం నీ అదృష్టం కూడా రా. ఏమైందమ్మా? ఎవరైనా కూతురు పుట్టింటి నుండి పోతే చాలు బరువు దిగిందనుకుంటారు. కాని మీ అత్తమామలు అత్తగారింటికొచ్చి కూతురు బాగోగులే కాదు, ఆ ఇంటి పరువు మర్యాదల్ని కూడా నిలబెడుతున్నారా. నిజంగా ఎంత గొప్ప విషయం. అర్థం కాలే? నగ చేయించినందుకు నేను మంగ బంగారాన్ని మైసమ్మ దగ్గర పెట్టించి
నా పరువు నేనే తీసుకున్నా కదా. ఇప్పుడు ఆ నగకయ్యే ఖర్చు ఇచ్చి మంగ బంగారాన్ని ఇడిపించి నా పరువు కాపాడాలని చూస్తున్నారా మీ అత్తమామలు? ఎంత గొప్ప మనసుంటే గాని పొలం తాకట్టు పెట్టి వడ్డీ ఎక్కువైనా గిట్ల డబ్బు తెచ్చిస్తారు. వాళ్ళ మంచి మనసును అర్థం చేసుకుని గా డబ్బు తీసుకో పాండు. పోయిన పరువు నిలబెట్టు, తీసుకో. అమ్మా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లే అమ్మా. అంతా అర్థమైతది, ముందైతే డబ్బు తీసుకురాదు. తీసుకో మంగా, నువ్వు తీసుకో. అది అత్తమ్మా. ఎల్లు, గట్ల మొహమాట పడతావేంది? చిన్నప్పటి సంది నిన్ను మొగమాటంతోనే పెంచినట్లున్నారు. తీసుకో, తీసుకోమంటున్నానా? దా తీసుకోండ్రి. తీసుకోమని చెప్పురి మీ అల్లుడికి కూతురికి. ఆ. పో బిడ్డ, ఆ డబ్బు తీసుకొని నగలు తగిలించుకోపో. అల్లుడు గారు తీసుకోండి అల్లుడు గారు. పో తీసుకోవే. అమ్మా అమ్మా తీసుకో అమ్మా, తీసుకో అమ్మా. ఏంది ఆలోచన చేస్తున్నావు? మీ అమ్మ నాయన పైసలు ఇచ్చారు కదా, ఆ పైసలకి ఏ నాకొస్తే గది పెట్టుకోపో. అదేందోదనమ్మా, మేము కమ్మలకో మాటీలకో ఇవ్వలేదు. మొత్తం నగలు పెట్టుకోవాలనేగా ఇచ్చింది. మొత్తం పైసలు ఇయ్యలేదు కదనే. మిగతా డబ్బులు వాయిదాలు లెక్క కడతామని చెప్పిన కదనమ్మా. గట్లనే వాయిదా పద్ధతిలో మీ కూతురి నగలు తీసుకోమను. నీ కూతురి మెడల బంగారం పెట్టనికి మీ తల తాకట్టు పెట్టలేరా ఎట్లా? పోయిన పైసలు తీసుకొచ్చి గడబెట్టండి. గదే చేతులతో మైసమ్మ దగ్గరున్న నగలు తీసుకొచ్చి మీ బిడ్డకు పెట్టండి. వదినమ్మా, గీది అన్యాయం. న్యాయం అన్యాయం గురించి నువ్వు నాతో మాట్లాడాకు. నీకు ఆ అర్హత కూడా లేదు చెప్తున్నా. ఊర్లో జనాలు నానా మాటలు అంటున్నారని నాతో చెప్తున్నావు గాని అన్నోళ్ల నోర్లు మూయించలేదే. ఏ తిడతారా, కొడతారా? లేకుంటే వాళ్ళు అనకుండానే గిట్లన్నారు గట్లన్నారని నాతో బుకాయిస్తున్నావా? అబద్ధాలు ఆడుతున్నావని అనుకోకక్క. నువ్వు 10 మంది నోళ్ళల్లో నానకూడదనే గీ డబ్బులు తీసుకొచ్చినాం. ఏరా త్రిమూర్తులు, అక్క నువ్వు నాకే పైసలిచ్చేంత పెద్దోనివి అయిపోయినవా? నీ పెండ్లం నా ఇంటి పరువు కాపాడేంత గొప్పదైనదా? మీరేందో మీ అతుకుల జాతకమేందో చెప్తే ఈ అంకులకున్న మర్యాద కూడా ఉండదు. నీ బిడ్డని నా ఇంటి కోడల్ని చేసుకున్నాక దాని పరువు మర్యాద కాపాడే బాధ్యత నాకున్నది. ఒంటి మీద బంగారం చూసే మనిషికి గౌరవం ఇస్తారనుకుంటే బట్టలు కూడా వేసుకోకుండా ఒళ్ళంతా బంగారంతోనే కప్పుకునేటోళ్ళు. కాని గట్ల చెయ్యరెందుకు? బంగారం కన్నా విలువైన సంస్కారం ఉండాలే, సభ్యత ఉండాలే, సచ్చీలత ఉండాలే. గవన్నీ గిట్ల పైసలతో తూకమేసి కొనుక్కోలేరు. ఏదైనా మనం నడుచుకునే పద్ధతితోనొస్తుంది. అరే పాండు, అమ్మా గా పైసలు తీసి గాళ్ళ మొహాన కొట్టు. అవమానించరనుకుంటే అన్నం కూడా తినకుండా బొమ్మను. అర్థం చేసుకున్నారంటే అత్తమామలకి గది చూయించు. పెద్దనాన్న,
నాయన పొలం పోయిండమ్మా. అవును పెద్దనాన్న, కోతుల బెడద ఎక్కువైందంట. సాయంత్రం వరకు అక్కడే ఉంటానని చద్దన్నం కట్టుకెళ్ళాడు. చొద్దన్నం చొద్దన్నం అని ఓ నొక్కి చెప్పక్కర్లేదు. సత్యానికి బొత్తిగా తెలియలేదండి. వంట అయినాక ఏడిబువ్వ పట్టుకెళ్ళమంటే సద్దన్నం సలవా అంటాడు. ఇంకా ఏదో సామెతలు కూడా చెప్పిండు. ఈళ్ళేమో నేనేదో నిన్నటి సద్దుబువ్వ పెట్టినట్టు మీతో చెప్పుకుంటుండ్రు. అలా చెప్పలేదులేవే, ప్రతిదానికి పెడార్థాలు తీస్తావు. సరే సరే, ఈ రోజు పంచాయతీ ఆఫీస్కి పోకుంటే బంగారం కొన్నికైనా పోదాంపా. నీ నడుము కూడా చేయించిన గదే, ఇంకా ఏం తక్కువైంది బంగారం కొందాం అంటున్నావే? పిల్ల పెండ్లి పెట్టుకుని నాకు చేయించమని ఎట్లా అడుగుతాను చెప్పుండ్రి. అయినా వారానికో 7 వారాలు నగలు చేయించినట్టు గట్ల గుస్సైతారేంది? పోయినేడాది కొన్నది ఇప్పటికి ముక్కు పుడక కూడా నోచుకోలే. ఆ అవసరం రాలేదు. నీ కల్లోకి వచ్చిన డిజైన్ నగలు కూడా చేయించుకున్నావు. ఇంకా ఏం కావాలే మాణిక్యం? 20 తులాలతో మనం సరిపెట్టుకున్నా సరే, రేపొద్దుగాల పిల్లగాన్ తరపోళ్ళు పేచి పెట్టరాదుగా. బంగారం రేటు బాగా దిగినాదండి. ఓ 10 తులాలు కొన్నామనుకోండి, బేఫికర్ లెక్క ఉండొచ్చు మనం. ఎదురింటి ఎంకాయమ్మ కూతురు రవ్వల్ నెక్లెస్ కొన్నదట. నా కూతురు కూడా గట్లాంటిదే కావాలే. అన్నీ ఒకేసారంటే ఎట్నే? ముందు ముందు చాలా ఖర్చులుంటాయి. మనకేదో గతి లేదన్నట్టు మాట్లాడతారేంటండి? లేనోళ్ళైతే పసుపు కొమ్ము గట్టించి తూతూ మంత్రంగా పెళ్లి చేస్తారు. మనకేంది కర్మ? ఉన్నదంతా అమ్మాయికే పడతాంగా. అందరికీ పెడదాం, కాస్త ఓపిక పట్టు. అందరికీ అంటే ఇంకెవరికి చేయించాలనుకుంటుండ్రో? పాపమని జాలిపడి బంగారం పెడితే పుణ్యమేం రాదు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. నా కూతురికి కాళ్ళ పట్టీలు మెట్టెలు కూడా బంగారనివే కావాలి. నా కూతురు ఇంట్లో సరస్వతి అయితే వాళ్ళ అత్తారింట్లో లచ్చిందేవి. ఏమండోయ్, ఆలోచిస్తే బంగారం ధర పెరిగేలా ఉంది. అక్షయ తృతీయ నాడైనా కొందాం, సరేనా? సర్లే, ఆ రోజు రాని. ప్రతిరోజు ఇదే మాట్లాడకు. ఇగో, నా కూతురి చేతి వేళ్ళకు కూడా ఉంగరాలు బంగారానివి కావాలి. నీ పెళ్లికి బంగారం మంగళసూత్రాలైనా చేయించగలనా పద్దు? నా ఉంగరానికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏందే? ఏమైంది? ఏంది?
ఏందే ఇట్లా చూస్తుంది? అమ్మా నా కాపురం నిలబెట్టి నీకు వచ్చిరా కూల్చి నీకు వచ్చిరా? గదేందే గట్లంటున్నావు? అంతే కదా, చిల్లర డబ్బులు తీసుకొచ్చి ఇంటి పరువు కాపాడతానన్నారు. చివరికి అత్తమ్మ చేత అక్షింతలు పడేలా చేసుకుని మీ మర్యాద కూడా కాపాడుకోలేకపోయారు. ఏమ్మా, అర ఎకరం భూమి వడ్డీ గోవిందస్వామి చేతిలో పెట్టి తెచ్చిన 50,000 నీకు చిల్లరగా కనిపించినాయా? చిల్లరే మరి, వాయిదా పద్ధతిలో కట్టే సొమ్ము చిల్లర కాకుంటే మరేంది? అసలు అత్తమ్మేమన్నది? మొత్తం డబ్బు తీసుకొచ్చి నగ విడిపించుకోమన్నది కదా. తల గిరివి పెట్టైనా సరే మొత్తం పైసలు తీసుకొస్తా. కానీ మీ అత్తమ్మ పద్ధతి అని పైసా ముట్టనివ్వలేదు. ఆవిడకు నువ్వు మహాలక్ష్మిలా కాని రావడం ఇష్టం లేదేమోనే. మెల్లగా నీ అమ్మ ఇంకా ఏం తినలేదు, గట్టిగా మాట్లాడుతున్నావు. టిఫిన్ చేసుంటే అరిచేదాన్నేమో. నేనరవా. మీ అత్తమ్మని అవమాన భారంతో అరిచేలా చేస్తా. పద్ధతులు, నమ్మకాలు, పరువు మర్యాదలతో కట్టిన ఈ ఇంటిని కూల్ చేస్తా. సుంకాలు ఎందుకే అనవసరంగా ఆవేశపడతావు? మనం మన ఇంట్లో లేమే, దుర్గమ్మ ఇంట్లో ఉన్నాం. చావిట్లో ఉన్న ఒక్క పశువు మన మాట విన్నా కుమ్మేస్తుంది. అరే ఎందుకండి అట్లా భయపడతారు? వియ్యంకులు ఎట్లుండాలే? ధీమాగా ఉండండి. 4 రోజులు అతిథి మర్యాదలు తీసుకుంటూనే మనం చెయ్యాల్సింది చేసి ఈడికెళ్ళి పోదాం. మీరేం చేస్తురో చెప్పి చావండి. కుట్రలు కుతంత్రాలు చేస్తే మీరు నాకు కూడా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది చెప్తున్నా. నీకు మీ నాన్న పోలికే వచ్చింది ఆరంభ సూరత్వం. ఏ పనైనా మొదలు పెడితే అది అంతమయ్యేదాకా వదిలిపెట్టకూడదు. నీ మొగుడిని కొంగను కట్టేసుకోమంటే నువ్వేం చేసినవే? సర్ది కట్టుకెళ్ళావు. వీపు రుద్దుతానని సబ్బు పట్టుకెళ్ళావు. అలా చేస్తే మగాడు వల్లో పడతాడా? మరి ఏం చేయమంటావు? మొగుడు మందు దాగకపోయినా మైకం గమ్ముకునేలా చెయ్యాలి బిడ్డా. చీదరించుకునేవాడే ఆదరించేలా చేసుకోవాలి. గట్ల చెయ్యాలంటే ఏం చేయాలో బిడ్డకు చెప్పు సుంకాలు. నేను ఉపాయం ఆలోచించిన గదేందో చెప్పను, అమలు చేస్తాను. గప్పుడు చూద్దురు గాని. ఏం దాడ చూస్తున్నా ఉన్నాడు? ఆ, వీళ్ళేం చేయబోతున్నారో ఏందో. ఏదైనా తేడా వచ్చి అత్తమ్మకు కానీ తెలిసిందంటే అప్పుడు నగలు పక్కన పెట్టించింది, ఇప్పుడు మా ప్రాణాలు తీసి మైసమ్మ కాడబెడుతుంది. పరీక్షలు కూడా దగ్గరకు వచ్చాయి. కాలేజ్ ఫీజు కడితే గాని హాల్ టికెట్ ఇవ్వరని వనజ చెప్పింది. ఈ డబ్బుల నుండి 1000 రూపాయలు వాడుకుందామంటే ఆ అబ్బాయి రూపాయి తగ్గినా ఒప్పుకునేలా లేడు. 3000 ఇచ్చేసి ఉంగరం తీసుకోవాలా, లేకపోతే ఈ 2000 ఇచ్చి మిగతా డబ్బు కోసం ఒక వారం గడవడుగుదామా? ఏం చేయాలి?
చాలమ్మా చాలమ్మా ఇంకొకసారి సరే కొట్టు ఇంకా చాలమ్మా చాలు ఇంకొకసారి ఉమ్, ఇంకొకసారి సరే చాలమ్మా ఇక చాలమ్మా ఇంకొకసారి సరే